వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదా, వేడి వేడి ఎండల్లో చల్లగా ఈ పుచ్చకాయ షర్బత్తుని తీసుకుంటే చాలా బాగుంటుంది. సో అది కాక ఇప్పుడు రంజాన్కి ఫాస్టింగ్ ఉంటున్నారు కదా, వాళ్ళకి ఇఫ్తార్ విందులో కూడా ఈ డ్రింక్ను ప్రిఫర్ చేస్తారు. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ పాలు పోసి పాలని మరిగించుకుందాము. అలానే ఒక బౌల్లోకి సబ్జాలు వేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈలోపు పాలు పొంగొచ్చినాయి కదా, పాలు పొంగొచ్చినాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకుందాము. షుగర్ వేసుకొని గరిటతో దీన్ని బాగా కలుపుకొని పాలు అనేది పూర్తిగా చల్లారేదాకా వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకుందాము. ఇలా గట్టితో కలుపుకుంటూ ఉంటే మనకి పాలు అనేది చల్లారిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ పూలు పూర్తిగా చల్లారాలండి. అప్పుడు దాకా కూడా మనం కొంచెం ఇలా కలుపుకుంటూ ఉంటే షుగర్ అనేది పాలల్లో కరిగి మెల్ట్ అవుతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడుతున్నాను 2 అవర్స్. ఇప్పుడు ఇందులోకి పుచ్చకాయని తీసుకొని ఎర్రగా బాగా పడిన పుచ్చకాయని తీసుకొని వీటి మీద ఉన్న సీడ్స్ని విత్తనాన్ని తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. ఇక్కడ మా బాబు తీసుకొని కోస్తున్నానండి. బాగా పెద్ద ముక్కలుగా కోసేసారు, మీరైతే చిన్న ముక్కలు కట్ చేసుకోండి. సో ఇలా అడుగు పార్ట్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకొని ఈ పుచ్చకాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. సీడ్స్ అనేది తీసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ ఎండలకి షర్బత్ తాగితే చాలా కూల్గా ఉంటారు. అలాగే ఫాస్టింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది రిఫ్రెష్గా ఉంటుందన్నమాట. పొగలంతా ఫాస్టింగ్ నుండి ఈవినింగ్ ఈ షర్బత్ తీసుకుంటే చాలా అలసట అనేది లేకుండా రిఫ్రెష్ అవుతారనమాట. ఉప్పు చల్లారిన పాలు తీసి ఇందులోకి రోజ్ సిరప్ 2 or 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాక కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా ఈ రోజ్ మిల్క్లో వేసేసుకొని మనం కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. సో చూడండి, ఈ పీసెస్ని కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది, ఇలా అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా ఇందుట్లో వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేదాకా ఇలా బాగా కలుపుకొని బాగా చిల్లుడు మిల్క్ తీసుకున్నాము. అలాగే మనం ఐస్ క్యూబ్స్ కూడా వేసాం కాబట్టి ఇలా వచ్చిన ఈ జ్యూస్ని ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయ షర్బత్ రెడీ అయిపోయింది.